రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మహబూబ్నగర్లో నిర్వహించే విజయోత్సవ సభకు ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో తరలి రావాలని డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని అన్నారు. శుక్రవారం ఆయన తిప్పర్తి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. తిప్పర్తి సింగిల్ విండో ద్వారా రైతులకు పెద్ద ఎత్తున రుణాలు అందజేస్తున్నామని తెలిపారు. నూతన సభ్యులకు 86,60,00,000 రుణాలు ఇచ్చామని తెలిపారు. రైతుల నుండి సన్నధాన్యం కొనుగోలు చేసి 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. మీడియా సమావేశంలో తిప్పర్తి సింగిల్ విండో మేనేజర్ భిక్షమయ్యతో పాటు సిబ్బంది ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది. అందుగాను మన రుణమాఫీ చేసినందుకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి, మన ఇక్కడ ఉన్న నల్గొండ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రైతు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనకు దాదాపు 560 మందికి 3,70,00,000 రూపాయలు మన తిప్పర్తి సొసైటీకి రుణమాఫీ జరగడం జరిగింది. అదేవిధంగా మనం కట్టెమది రైతులకు కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమందికి అవి కూడా రేపు డిసెంబర్ 30కి అవి కూడా వేస్తామని మన ప్రభుత్వ తరఫున వ్యవసాయ శాఖ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా మనం కష్టకాలాల్లో ఉన్న వర్షాలు వచ్చినా మన ధాన్యాన్ని తొందరగా పోవాలని మన కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రివర్యులు ఎక్కడ లేని విధంగా మన నల్గొండల ముందు ప్రారంభోత్సవం జరిపి ఆ రైతు తరఫున ధాన్యం కొనుగోలు చేయాలని, ఆ ధాన్యాన్ని కూడా రైతులు మన మిల్లర్లు కొద్ది ఇబ్బంది పెట్టినా ఆ ధాన్యాన్ని త్వరితగతిగా కొనిచ్చి రైతు అకౌంట్లలో కూడా 2-3 రోజులు అటు ఇటు అయినా ధాన్యం డబ్బులు కూడా వేయడం జరిగింది. ఇక్కడ మా తిప్పర్తి తరఫున 50,000 క్వింటాలు ఇప్పటివరకు కొనడం జరిగింది. అలా పైసలు కూడా రైతు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఏదేమన్నా సంవత్సర కాలం అయినందున రేపు మహబూబ్నగర్లో జరగబోయే రైతు పండుగ సభకు మన మంత్రివర్యులు వెంకరెడ్డి గారు సార్ కూడా వెళ్తున్నారు. అదేవిధంగా అక్కడ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఆ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.